Hi, welcome to Creative Space Graphics Designing. నేను మీ గయాజ్. లాస్ట్ టైం మనం గ్రాఫిక్స్ డిజైనింగ్ కెరియర్ స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోతో స్టార్ట్ చేస్తున్నారేమో నాకు తెలియదు కానీ నాకైతే జంప్ జిలాని ఏదో కొంతమందికి తగిలినట్టుంది. ఓకే, నేను ఒక డిజైనర్ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇచ్చిన సలహా అది వాళ్ళు వెళ్ళారు అంటే సంథింగ్ మీరే ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళు ఏందనేది. ఓకే, ఎనీవే ఐ లవ్ యూ టు ఆల్. ఇప్పుడు తమ్ముళ్ళు అయితే చూస్తున్నారు కదా, అలాగని పెద్ద రహస్యం ఏం కాదండి, ఎవరు చెప్పని రహస్యం, అంతే చిన్న రహస్యం. ఒక బిగినర్కి, బట్ డిజైనర్కి అండ్ ప్రొఫెషనల్ డిజైనర్కి కాదు. ఎందువల్ల అంటే డిజైనర్కి అండ్ ప్రొఫెషనల్ డిజైనర్కి ఎందుకు కాదు అన్నానంటే, వాళ్ళు ఆల్రెడీ పని నేర్చుకునేసారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ పనితీరు ఒకటేగా ఉంటుంది, అది మారే పద్ధతి కూడా కాదు. బట్ బిగినర్కి వచ్చే అతను ఫస్ట్ అంటే తొలి అడుగులు వేసే వ్యక్తి. అతనికి ఏంటంటే ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఒక గైడ్నెస్ ఉండాలి. ఆ గైడ్నెస్ లేకపోతే అతను అక్కడి నుంచే రాంగ్ స్టెప్లోకి వెళ్ళిపోతాడు. అందుకని చెప్పేసి ఈ ఎవరు చెప్పని రహస్యం అని చెప్పాను. అంటే అది ఎవరు పట్టించుకోరు కూడా పెద్దగా. ఎందువల్ల ఎవరైనా కానీ మ్యాక్ అంటే అది పెద్ద తోపు తురుం అలాగని చెప్పేసి ఇక్కడ రివ్యూ ఇవ్వటం లేదండి. నేను ఎటువంటి రివ్యూ లేదు, ఎటువంటి ఎవరికి ఏది లేదు. అయినా నా ఛానల్కి స్పాన్సరింగ్ అనేది అసలు వచ్చే ఇది కూడా లేదు. నేను జస్ట్ ఏంటంటే ఒక బిగినర్కి ఒక గైడ్ చేద్దామని చెప్పేసి ఇస్తున్నాను. అంటే ఈ ట్యుటోరియల్స్ నావి చూసి నేర్చుకునే వాళ్ళకి ఈ సజెషన్ ఇస్తున్నాను. మనం మ్యాక్ అనేది ఏంటంటే ఒక ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఒకే మెథడ్ ఉంటుంది దానికి. అండ్ ఏ యాంగిల్లో నుంచి డిస్ప్లే మనం చూస్తున్నా కానీ వ్యూ ఒకే విధంగా ఉంటుంది మనకి. ఎలా అంటే సైడ్లో నుంచి చూసినప్పుడు అది రైట్ సైడ్ నుంచి అయినా సరే, లెఫ్ట్ సైడ్ నుంచి అయినా సరే, కొంచెం టాప్ వ్యూలో నుంచే అండ్ డౌన్ వ్యూలో నుంచి చూసినా సరే కలరింగ్ ఏంటంటే మనకి ఒకే విధంగా ఉంటుంది. అది పిక్ చేసి ఫిల్ చేసినా కానీ మనకి కలర్ ఇన్పుట్ అంటే ఇక్కడ చూపించే డిస్ప్లేలో మనకి ఏ కలర్ చూపిస్తుందో ప్రింట్ అయిన తర్వాత ఫ్లయర్స్ కానీ అండ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ కానీ ఇటువంటివి ఏమైనా సరే కలర్ ఒకే విధంగా మనకి వస్తుంది. ఏంటంటే ఆ కలర్ అవుట్పుట్ ఏంటంటే దానికి ఇచ్చిన కలర్ అక్యూరిటీ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. కానీ ఐబిఎం విండోస్కి మనకి అది ఉండదు. మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన డిస్ప్లే ఉంటుంది. ఒక దగ్గర వచ్చేసి మనకి డెల్ ఉంటుంది, ఇంకో దగ్గర వచ్చేసి హెచ్పి ఉంటుంది, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు లెనోవో, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు శాంసంగ్, ఇంకో దగ్గర ఇంకోటి. 1,00,000 మానిటర్స్. మ్యాక్లో అయితే ఒకటే మ్యాక్, అది ఏది తీసుకున్నా కానీ మ్యాక్ అంతే. కానీ ఐబిఎంలో అలా లేదు. ఎన్నెన్నో కంపెనీస్, ఎన్నెన్నో ఈ విధంగా వీటికి బెన్క్యూ అని ఇంకా చాలా ఉన్నాయి. బెన్క్యూ అయితే చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఐబిఎంస్లో ఈ శాంసంగ్ వీటితో అంతా పోలిస్తే బెన్క్యూ అనేది చాలా బెస్ట్. కలరింగ్ కానీ మొత్తం యాక్యూర్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి కలర్ కోడింగ్ ఎలాగ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మనకి ఆరెంజ్ అంటే 65 to 100%, అంటే 65% మెజంతా, 100% ఎల్లో, లేదా 75% మెజంతా, 100% ఎల్లో. ఇది కానీ పిక్ చేయాలంటే మ్యాక్లో వచ్చినట్టు ఐబిఎంలోకి రాదు. ప్రింట్ మనం డిజైనర్ బేసిక్గా మీరు బేసిక్ డిజైనర్ అయితే, అంటే బిగినర్ డిజైనర్ అయితే ఈ కోడింగ్ అనేది ఎలా ఇవ్వాలనేది కూడా కంపల్సరీ మైండ్ సెట్లో పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ ఎలా నేర్చుకుంటున్నారో కలర్ కోడింగ్ కూడా అలాగే ట్రైన్ అప్ అవ్వండి. ఇది నేను బిగినర్స్ కోసం మాత్రమే ఇస్తున్నాను. అండ్ ప్రొఫెషనల్ డిజైనర్స్కి అండ్ డిజైనర్స్కి అయితే కాదు. ఎవరు చెప్పని రహస్యం అంటే ఇది చెప్పుకోదగ్గ రహస్యం కూడా కాదు. ఏమంటే దీన్ని పర్టికులర్గా ఒక బేస్ చేసుకొని ఎవరు చెప్పరు కూడా, ఒక క్లాస్ లాగా ఒక సాఫ్ట్వేర్కి చెప్పినట్టు. కానీ క్రియేటివ్ స్పేస్ ఛానల్లో నేర్చుకునే వాళ్ళు ప్రతిదీ కూడా క్లుప్తంగా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను.
అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఒకసారి కలర్ కోడింగ్ ఎలా ఉంటుంది మనకి ఒకసారి డిస్ప్లే మీద చూద్దాం. అయితే స్క్రీన్ మీదకి వెళ్దాం. అండ్ ఇది మనకు ఆల్రెడీ 65 to 100/100 ఇది ఆరెంజ్, అండ్ ఇది ఒక కొంచెం డెప్త్ ఆరెంజ్ మనం ఇది వాడతాం అన్నమాట. అండ్ పిక్ చేయడం ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకి ఇంకొక బాక్స్ ఇక్కడే తీసుకుందాం, కాపీ చేస్తున్నాం. ఇది ఒక 4 బాక్స్ తీసుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఆరెంజ్ ఇక్కడి నుంచి తీసుకుంటాం. ఇది ఒక ఆరెంజ్లా అనుకునేసి తీసుకునేస్తాం. ఇది ఒకటి. అండ్ కొంచెం లైట్గా తీసుకుందాంలే అనుకునేసి మళ్ళీ పిక్ చేసాం. ఇంకొంచెం లైట్గా తీసుకుందాంలే అనుకునేసి ఇక్కడి నుంచి మళ్ళీ పిక్ చేసాం. ఇంకొంచెం తీసుకుందాంలే అనేసి ఇక్కడ పిక్ చేసాం. ఇంకోటి కూడా చూద్దాం. ఇది ఇంకోటి చేసి ఇంకోటి కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం డార్క్ తీసుకుందాంలే అనుకున్నాం. ఇది తీసుకుందాం. అప్పటికి నేను 99% ఎంతవరకు వస్తుందో చూసే తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ చూడండి, తీసుకున్నాను. ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? నేను ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా పెట్టిన కలర్ ఇక్కడున్న 75%తో ఎక్కడ కూడా మ్యాచ్ కాలేదు. ఈ కలర్స్ మీరు తీసుకొని వెళ్ళి ప్రింట్ చేయించినా కానీ ఇక్కడ ఉండే కలర్స్ మళ్ళీ వచ్చే కలర్ కూడా వేరియేషన్ ఉంటుంది. బట్ ఇది పక్కన పెడతాను. ఈ కలర్ మాత్రం ఆరెంజ్ అనేది మీకు 100% ఇస్తుంది. ఎందువల్లంటే కలర్ కోడింగ్ ద్వారా మనం ఇచ్చాం కాబట్టి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఇవి ఇక్కడ కనిపిస్తున్న కలర్స్ అక్కడ ఉంటాయని గ్యారంటీ లేదు. సరే, ఇక్కడ కనిపించేటట్టు వచ్చినా కానీ మనకు ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ కనిపించేవి కూడా రాదు. ఇదే మ్యాక్లో అయితే మీకు కంపల్సరీ వస్తాయి. ఎందువల్లంటే అది ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ ఒకటే, ఇది కాదు. ఇది సైడ్లో నుంచి చూసిన మనం ఆపోజిట్గా కూర్చొని వర్క్ చేస్తున్నాం. అండ్ క్లయింట్ ఈ సైడ్ కూర్చొని ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ ఎవరో కూర్చొని ఉన్నాడు ఇటు పక్క. ఇతనికి వేరే వ్యూలో కనిపిస్తుంది, ఇతనికి వేరే వ్యూలో కనిపిస్తుంది. అంతెందుకు, మీరు ఆపోజిట్లో కూర్చొని ఉన్నారు కదా, స్ట్రైట్గా వెళ్ళి ఇటు చూడండి ఒక వ్యూ ఉంటుంది. అదే కొంచెం డౌన్ అయ్యి చూడండి ఇంకో కలర్ ఉంటుంది. అదే కొంచెం అప్లో చూడండి ఇంకో కలర్ ఉంటుంది. ఏ కలర్ మీరు ఫైనలైజ్ చేయగలుగుతారు? చేయలేరు, డిసైడ్ చేయలేరు కూడా. అదే కలర్ కోడింగ్ అనేది మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఒక అవుట్పుట్ ప్రింట్లో ఎలా ఉంటుంది, ఈ కలర్ 75 to 100 అండ్ బ్లూకి అయితే కొంచెం డార్క్ బ్లూ అనుకున్నప్పుడు 100 to 20% 40% ఇచ్చాం. మెజంతా అండ్ బ్లూ వచ్చేసి సయాన్ మనకి 100% ఇచ్చాం. ఇది ఎలా ఉంటుంది, రాయల్ బ్లూ ఎలా ఉంటుంది, అండ్ కొంచెం మిడిల్ బ్లూ ఎలా ఉంటుంది, అండ్ గ్రీన్ ఎలా ఉంటుంది, ఈ చిలక పచ్చ రంగు అంటే పికాక్ గ్రీన్ ఈ విధంగా ఎలా ఉంటుంది అనేది పర్సంటేజ్ వైజ్గా మనం నేర్చుకోగలిగినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన కలర్ అవుట్పుట్ మనకి ఏంటంటే మైండ్ సెట్కి మన మైండ్లో ఆల్రెడీ కలర్ స్టోర్ అయి ఉంటాయి కోడింగ్ వల్ల. ఆ కోడింగ్ వల్ల స్టోర్ అయిన కలర్స్ మనం ఇచ్చినప్పుడు అవుట్పుట్ మనకి ఏం వస్తుంది అనేది మనకు ఆటోమేటిక్గా మైండ్ సెట్కి టచ్ అవుద్ది పాయింట్. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్లియర్ కట్ వచ్చేస్తుంది. ఈ కలర్ కోడింగ్ అనేది బేసిక్గా వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. దీని మీద మీకు క్లాస్ కలర్ కోడింగ్స్ మీద మీకు క్లాస్ కావాలి అని కామెంట్ చేస్తే కంపల్సరీ నేను దాని మీద కూడా ఒక క్లాస్ చేస్తాను. బట్ మీకు మ్యాక్కి అండ్ ఐబిఎంకి వేరియేషన్ తెలియడానికి కోసంగానే అండ్ నేర్చుకోవడానికి దాని మీద కలర్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో నేను తీస్తున్నాను. అండ్ ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్ని తక్కువ చేయడం అండ్ ఐబిఎంని ఎక్కువ చేయడం అనేది నా ఉద్దేశం కాదు. ఒక బేసిక్ డిజైనర్కి మాత్రం ఏది ఎలా నేర్చుకోవాలనే దానికోసంగా ఈ రెండింటికి ఏంటి వేరియేషన్ అనేది తెలియడానికి కోసంగానే నేను చెప్పాను. అండ్ మన మ్యాక్ ప్రైస్ వైజ్గా చెప్పాలనుకుంటే మ్యాక్ అనేది హయ్యర్, ఐబిఎం మన బడ్జెట్స్లో వస్తుంది.
మ్యాక్కి వెళ్ళాలంటే తన బడ్జెట్లోకి మనం వెళ్ళాలి. మనం ఏదైనా ఎర్నింగ్ని బట్టే మనం ఏదైనా డిసైడ్ చేయాలి. మనం ఎంత నెలకు సంపాదిస్తున్నాం, ఎంత సిస్టమ్ తీయాలి, మనకెంత ప్రాఫిట్ ఉంటుంది, మనకు వచ్చే క్లయింట్స్ ఎలాగున్నారు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకునేసే మనం ఏదైనా కానీ ఫైనాన్స్ పరంగా ఏ సిస్టమ్ తీయాలనేది మనం చేసుకోవాలి. ఇప్పుడు మ్యాక్ తీసుకున్నామా, సాఫ్ట్వేర్స్ కానీ ఎవ్రీథింగ్ అండ్ సర్వీసెస్ దగ్గర నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మొత్తం ఎక్స్పెన్సివ్. సాఫ్ట్వేర్ ఎక్స్పెన్సివ్, ప్రతిదీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ వచ్చే బడ్జెట్స్కి సరిపోద్దా? అందులో మనోళ్ళు చేసేవాళ్ళు 10 చేసేవాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇప్పుడు ఆ కాంపిటేటర్స్కి వెళ్ళి మీరు కాంపిటేట్ చేయాలంటే, మీరు మ్యాక్ పెట్టి కొనవాలంటే అది అయ్యే పని కాదు. మ్యాక్ మీరు చేస్తున్నారంటే అది ఇంకా దాన్ని మీరు ప్రొఫెషనల్ అయిపోయి ఉండాలి. వీళ్ళలాగా లాస్ట్ టైం మనకి జంప్ అయిపోయి ఉన్నారు, ఇలా కొంతమంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు అయితే చేయలేరు మ్యాక్కి. అందువల్ల మీకు ఒక కేటగిరీ చేసుకోమని కూడా దాంట్లో చెప్పింది కూడా. ఒక కేటగిరీ చేస్తే ఆటోమేటిక్గా మ్యాక్ ఏంది, దాన్ని మించిందే తీసుకోవచ్చు. బట్ ఐబిఎం ఏంటంటే యొక్క కంఫర్టబుల్ జోన్. ఇది ఐబిఎం ఎవరి దగ్గరైనా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఎవరి దగ్గరైనా ఉంటాయి, ఎలాగైనా మనం గెయిన్ చేయవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాగేంటంటే దీంట్లో మనకి కలర్ కోడింగ్ అనేది పర్టికులర్గా నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఈ కలర్ కోడింగ్ మీద మీకు క్లాస్ కావాలంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. కంపల్సరీ నేను కలర్ కోడింగ్ గురించి ఒక క్లాస్ తీస్తాను. నెక్స్ట్ క్లాస్ మీకు మంచి మసాలా దంచి రెడీ చేసి పెట్టున్నాను, కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాను. ఈ ప్రపంచానికి డిజైనర్స్ అవసరమా, లేదా డిజైనర్స్ ఉంటే ఫేక్ వాళ్ళు ఉంటారా, లేదా క్రియేటర్స్ ఉంటారా? ఈ ప్రపంచం ఏ డిజైనర్స్ని యాక్సెప్ట్ చేయబోతుంది రాబోయే రోజుల్లో? ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేస్తుండండి. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.